కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో నెక్స్ట్ శ్రీరామ్ని స్టేజ్ మీద రాసిందిగా కోరుకుంటున్నాము గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్. సార్ వాళ్ళ కంపెనీ తరఫున చూస్తున్నారు కాబట్టి వారి యొక్క కుమారుడు ఆత్మశాంతి జరగాలని చెప్పేసి మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు తెలియజేస్తూ వాళ్ళ కుమారుడు అంబులెన్స్ ని మరి అనస్థీషియా వర్క్ మరి ఇది ఒకటే కాదు, ఈవెన్ జమ వీళ్ళు 2500 మందికి కంప్యూటర్ల ద్వారా యొక్క నాగార్జున ప్రాజెక్ట్స్ కంపెనీ ద్వారా వాళ్ళు ఏర్పాటు చేయబడుతున్నారు, సత్కరిస్తున్నారు సార్. మరి పెద్దలు ఆసుపత్రికి వాళ్ళ అంబులెన్స్ మరి వర్క్ స్టేషన్ డొనేట్ చేసినటువంటి కృతజ్ఞతార్థం. చల్లగొండాలని కోరుకుంటున్నాం సార్. కొంచెం హైట్ పెట్టుకోవాలి సార్. మోహన్ రెడ్డి నాకు కూడా చిరకాల మిత్రుడు. ఆయన కుమారుడు మరణించడం చాలా బాధాకరం, కానీ దైవ నిర్ణయం కాబట్టి మనం ఏమి చేసే ప్రయత్నాలన్నీ చేసి కోల్పోయిన వ్యక్తిని ఆయన జ్ఞాపకార్థము ఈరోజు మోహన్ రెడ్డి గారు సేవాభావంతో ఒక అనిసిసా మిషన్ గవర్నమెంట్ హాస్పిటల్కు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఒక అంబులెన్స్ కూడా అబ్బాయి పేరుతో ఈ రోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కు ఆయన హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం అందరము హృదయపూర్వకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవుడు ఆయుష ఆరోగ్యాన్ని ఆయనకి ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రభుత్వం మీదనే ఆధారపడకుండా మనకు తోచింది మనం ఏదో పేదలకు చేయాలనే ఆలోచనతో పెద్ద ఆలోచనతో మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ హాస్పిటల్కు గతంలో ఒక 6 లక్షల రూపాయలతో సామాగ్రిని ఇప్పించడము, ఇప్పుడు అంబులెన్స్ ఇప్పించడము, చాలా ఎంతో మంది కోటేశ్వరులు ఉన్నారు, ఎంతో మంది ధనికులు ఉన్నారు. ఏదైనా పేదలకు చేయాలనే ఆలోచన కొంతమందికి వస్తుంది. ఈ సమావేశం పెట్టి ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన ముందుకు వచ్చి చేస్తున్న దానికి ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి పేదలకు అన్ని విధాల ఇటు హెల్త్ పరంగా అయితేనేమి, ఇటు చదువు పరంగా అయితేనేమి వాళ్ళకి ఏది భారం పడకుండా చేయాలనే ఆలోచన చేస్తున్నప్పటికీ ఎంత చేసినా ఎంతో కొంత తక్కువగానే వస్తా ఉంది. దానికి ప్రజలు కూడా కలిసి ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ ఆసుపత్రులు అయితేనేమి, ప్రభుత్వ కాలేజీలు అయితేనేమి, ఇంకా విద్య, ఆరోగ్యము ఈ విషయాల్లో ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్ కానీ, కాలేజీలు కానీ, స్కూళ్ళు కానీ పేదలే ఉపయోగపెట్టుకుంటారు, కానీ ధనికులు ఎవరు రావడం లేదు. కాబట్టి ఇటువంటి సంస్థలకు, ఇటువంటి వ్యవస్థలకు ప్రభుత్వం తరఫున వచ్చేది కాకుండా ప్రజల భాగస్వామ్యం కూడా ఇప్పుడు మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఉండేటోళ్ళు, ఎక్కువ డబ్బులు ఉండేటోళ్ళు ఇప్పుడు ఒకసారి అందరూ పోవాల్సిందే. మేము కూడా ఏదో ఒకటి పేదలకు చేయాలనే ఆలోచన మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా
అందరూ ఆలోచిస్తే వ్యవస్థ సంస్థలు బాగుంటాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మార్కెట్ చైర్మన్ శ్రీను గారు మధ్యవర్తి శ్రీనివాసరెడ్డి గారిని ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా విద్య మీద వైద్యం మీద కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎక్కువ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా కూడా ఉంది. మరి హాస్పిటల్ కి సంబంధించి నేను ఎప్పుడో ఒక మిత్రుడు మాట్లాడుతూ 352 పడకల గల ఆసుపత్రి ఇది ఇంకా రాష్ట్రంలో ఏమైనా ఎక్కడైనా ఉన్నాయని చెప్పి అడిగినప్పుడు కేవలం 2 ఉన్నాయి, అందులో ప్రొద్దుటూరు 352 పడకల ఆసుపత్రి అని చెప్పి చెప్పడం అనేటువంటిది నిజంగా అప్పట్లోనే ఈయన పడకల ఆసుపత్రి తీసుకుని రావడానికి కారకుడైనటువంటి వరదరాజరెడ్డి గారు చాలా కృషి చేశారు అప్పట్లో కూడా. మరి ఇప్పుడు ఈరోజు కేవలము ప్రభుత్వం చేస్తేనే కాదు, ప్రైవేటు యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలి, ప్రైవేటు వ్యక్తి కూడా దీనిలో పాలు పంచుకోవాలి అనేటువంటి అభిప్రాయంతో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మిత్రులు మోహన్ రెడ్డి గారు 15 లక్షల రూపాయలతో ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయడము, అంతేకాకుండా దానికి సంబంధించిన డ్రైవర్ కూడా ఆయన భరించుతా ఉన్నారంట. ఇప్పుడే తెలిసింది అంబులెన్స్ ఉన్నటువంటి డ్రైవర్ కూడా అతనికి ఇచ్చేటువంటి జీతాన్ని కూడా ఆయన భరించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఒక ప్రతికూల నియోజకవర్గానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలందరికీ కూడా ఉపయోగపడేటువంటిది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ విధంగా పేద ప్రజలకు మరింత సర్వీస్ అందించాలని చెప్పేసి ప్రజలు ప్రొద్దుటూరులో ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఖచ్చితంగా దాతల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మోహన్ రెడ్డి గారు కొడుకు జ్ఞాపకార్థంగా అంబులెన్స్ ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. సుమారు 15 లక్షల రూపాయల అంబులెన్స్ ఆయన పెట్టుబడి పెట్టి ఆసుపత్రికి ఇవ్వడం జరిగే కాకుండా అనేస్థేషియా మిషన్ కూడా ఒకటి ఇచ్చాడు, అది కూడా 6 లక్షల రూపాయలు. ఇప్పుడు దానం చేసినప్పటికీ కూడా తర్వాత డ్రైవర్ సమస్య చాలా చోట్ల వస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన ఉన్నంత వరకు డ్రైవర్ను కూడా ఆయన సొంతంగా ఏర్పాటు చేసి నిరంతరము ప్రజల కోసము పేద రోగుల కోసం ఉపయోగపడాలనే మంచి నిర్ణయం తీసుకునే దానికి ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అందరికీ ఉండదు గొప్ప గుణం, కొంతమందికి మాత్రమే ఉంటారు. దాంట్లో మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వ ఆసుపత్రి మొట్టమొదట 30 పడకల ఆసుపత్రి ఇది పొద్దుటూరు, తర్వాత 100 పడకలు చేసినాం, తర్వాత 355 పడకలు చేసినాం. జిల్లా ఆసుపత్రి అయిన కారణంగా దాదాపు చుట్టుపక్కల జమ్మలపడు కానీ, ఎర్రగుంట్ల కానీ, పులివెందులు కానీ, వైద్యకుడు, చాగలమరి ఇక్కడ అంతా కూడా ఈ ఆసుపత్రికి వస్తున్నారు. పెద్ద ఆసుపత్రి కాబట్టి బ్రహ్మంగారి మఠము ఇక్కడ నుంచి చాలా ప్రాంతాల నుంచి వస్తుంటారు. కాబట్టి ఇది జిల్లా ఆసుపత్రిగా ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రజలకు విస్తృతమైన సేవలు అందిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి మోహన్ రెడ్డి గారు చూసినారు, ఎందుకు పేదవారందరికీ ఇట్లా ఇబ్బందులు ఎందుకు పడాలా, ఇబ్బందిని నేను తీర్చగలిగే శక్తి నాకు దేవుడు ఇచ్చినాడు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ అంబులెన్స్ను, అనేస్థేషియా మిషన్ను ఆయన ఈ ఆసుపత్రికి ఉదారంగా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మనలో చాలా మంది ఆర్థిక పరిస్థితులు ఉండబడిన వాళ్ళు ఉంటుంటాం. కాబట్టి దాతృత్వ గుణం అనేది మోహన్ రెడ్డి లాగా మనకందరికీ ఉండదు. కాబట్టి మరి ఆసుపత్రి యొక్క ఇబ్బందులు, పేదల యొక్క పరిస్థితులు, ఆయన కూడా తన జీవితంలో కొంత ఇబ్బందులు పడి మరి ఆసుపత్రులకు వచ్చిన పరిస్థితి ఎట్లుంటుంది అనేది తెలుసుకునే దాని మీద దీనికి ఏదైనా మంచి చేయాలని ఒక మంచి సదుద్దేశంతో ఆ మోహన్ రెడ్డి గారు చేయడం అనేది చాలా మనకు అభినందన అయ్యే విషయం. పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఒక అంబులెన్స్ పర్మనెంట్గా రాత్రి మగుళ్ళు అవసరం కోసం ఇక్కడనే ఉంటుందనే దానికోసం ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మోహన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా దేవుడు ఆయన్ను అన్ని రకాల బాగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని రెగ్యులర్గా మేము పోయినప్పుడల్లా ఆసుపత్రుల గురించి మనం మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి అన్ని రకాల మనది ఆసుపత్రి అనే భావన ప్రతి ఒక్కరిలో మనలో ఉండాలి. మోహన్ రెడ్డి గారు నాగార్జున ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని 350 పడకల ఆసుపత్రికి అంబులెన్స్ను వాళ్ళ కుమారుని పేరుతో ఇవ్వడము చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ అంబులెన్స్ ఇవ్వడం వల్ల చాలామంది ఆర్టీపీపీ నుంచి వచ్చే యాక్సిడెంట్ కార్మికులకు కానీ, ఎమర్జెన్సీగా ఎవరైనా కడపకి పోవాలా, తిరుపతికి పోవాలా, కర్నూలు పోవాలా అని చెప్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఆర్టీపీపీ నుంచి కార్మికులు పనిచేస్తూ కింద పడి వచ్చినప్పుడు స్థానిక నాయకులు బాబు కానీ మేము కానీ ఎన్నోసార్లు అంబులెన్స్ కొరత చూసామన్నమాట. ఇలాంటి కొరతను అధిగమించడానికి కోసం ఈ అంబులెన్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది మాకు. పొద్దుటూరు తరపున, కార్మిక విభాగం తరపున మోహన్ రెడ్డి గారికి, భాస్కర్ అన్న గారికి, నాగార్జున కన్స్ట్రక్షన్ యాజమాన్యం గారికి అందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి
అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.